హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీకు ఒక చిన్న యూజ్‌ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఒక షాంపిల్ రూమ్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, అంటే అది ఎలా ఉంటుంది? ఏంటి? ఎన్ని రూమ్స్ ఉంటాయి? ఎలా ఉంది? అని స్ట్రక్చర్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు నా ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూస్తుందేంటంటే ఇది కేసీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లండి. అప్పట్లో కేసీఆర్ హయాంలో కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనమాట. సో, స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుందనమాట. మీకు ఎంట్రీ అయితే మెట్లు ఇలా ఉంటాయి. ఎవ్రీ ఫ్లోర్‌కి మెట్లు ఇలా ఉంటాయి. జస్ట్ వ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చూపిస్తున్నాను. ఇట్లా మనకి డిస్టర్బెన్స్ ఉండదనమాట. జస్ట్ అపార్ట్మెంట్ కల్చర్ లాగా ఆపోజిట్ డోర్స్ ఉంటాయి గానీ, మనకి స్పేస్ ఉంటాయి. సో, మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడైతే మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఆపోజిట్ వెంటనే మనకి ఇక్కడ చూస్తే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటదనమాట. 8th ఫ్లోర్. సో, మీకు లిఫ్ట్ అండ్ ఆపోజిట్ వెంటనే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది చూడండి. వెంటనే స్టెప్స్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇది స్టెప్స్ కదా. స్టెప్స్‌కి మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇలా ఉంటది కదా. సేమ్ ఈ స్టెప్స్‌కి ఆపోజిట్ ఇక్కడ మనకి లెఫ్ట్ వస్తది. లెఫ్ట్‌కి ఇలా మళ్ళీ సేమ్ ఇంక రైట్‌కి కూడా ఇలా ఉంటుందండి. మధ్యలో స్టెప్స్ వచ్చేలాగా ఇచ్చారు. స్టెప్స్ అనేది కామన్ అన్నమాట. ఆపోజిట్ ఉంటుంది, స్పేసియస్ ఉంటుంది ఎవరి రూమ్ వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ స్ట్రెయిట్ ఇలా వెళ్తే నేను చూపించబోయే షాంపిల్ రూమ్ ఎంట్రన్స్ ఇదనమాట. ఓకేనా? లోపలికి వెళ్దాం. నార్మల్ డోర్స్. ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనకి చిన్న రూమ్ అయితే ఉంటుంది. ఇది హాల్ లాగా. చిన్న హాల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. యూ కెన్ సీ హియర్ గుడ్ స్ట్రక్చర్. అంటే మిడిల్గా ఒక చిన్న సోఫా పడుతుంది జస్ట్. ఓకే. అండ్ హాల్లో నుంచి ముందుకు వెళ్తే నేను తెలియదు జస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఏంటంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఒక బెడ్ అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సెల్ఫ్లు ఏం లేవు, పైన సెల్ఫ్లు అయితే ఏం లేవు. ఒక చిన్న అంటే స్వెజ్జా అంటారు కదా, స్వెజ్జా ఉంది. ఓకే. అంటే ప్లెయిన్గా ఉంది, మనకి ఏం లేదు. ఇంటీరియర్ అయితే చేయించుకోవాలి. అండ్ వెంటిలేషన్, గుడ్ వెంటిలేషన్, ఇంటీరియర్ చాలా చేయించుకోవచ్చు. ఏమన్నా మీకు దగ్గర డబ్బులు ఉంటే ఇంకా మోడిఫికేషన్ కూడా చేయించుకోవచ్చు వాస్తు ప్రకారం. సో ఐ థింక్ ఇది వాస్తు ప్రకారం ఉందనుకుంటాను. నేనైతే మీకు చూపించే షాంపుల్ అయితే ఇది అటాచ్డ్ వాష్ ఏరియా. జస్ట్ ప్లెయిన్ అనమాట. జస్ట్ 1 ట్యాప్ అండ్ ఇది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మాస్టర్ బెడ్ నుంచి బయటకు వెళ్తే ఇక్కడ మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. దీనికి వాష్ ఏరియా ఏం లేదు అటాచ్డ్. ఓకే. ప్లెయిన్ ఏరియా అంతే. ఒక చిన్న పైన స్టెప్స్ అయితే ఇచ్చారు అంతే. సెల్ఫ్లు మనం డిజైన్ చేసుకోవాలి. మీకు లైటింగ్ లేదు ఇక్కడ, కొంచెం నీట్గా ఉండకపోవచ్చు. సో దీనికి ఆపోజిట్ వెంటనే కామన్ వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఇది కామన్ వాష్ ఏరియా. సో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్లో కిచెన్ ఉందన్నమాట. కిచెన్ పైన కూడా ఒక స్విచ్ ఉంది. మిగతాది కావాలంటే మీరు ఇంటీరియర్ చేయించుకోవచ్చు. కిచెన్ ఏరియా యూ కెన్ సీ హియర్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి ఈజీగా. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ వాష్ ఏరియా పైన లో రూప్ ఉందన్నమాట. దీంట్లో మనం చాలా సామాన్ అయితే పెట్టుకోవచ్చు. వేస్తామను లో రూప్ ఉంది. లో రూప్ ఫెసిలిటీ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంతసేపు నేను కామన్ వాష్ ఏరియాని ఓపెన్ చేసి చూపెట్టడం మర్చిపోయాను. ఇక్కడ మీరు కామన్ వాష్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ మనకి ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారనమాట. సో ఇండియన్ టాయిలెట్ కామన్గా మీరు కావాలంటే ఇంకా టైల్స్ వేసుకోవడమే, అంతే. బాగుంది. సో కిచెన్ నుంచి మనకి ఇంకొక బెనిఫిట్ ఏముందంటే కిచెన్ నుంచి బయటికి మనకి
ఇదేంటంటే ఓపెన్ వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది కూడా ఓకే, రీజనబుల్ స్పేస్ అన్నమాట. ఒకవేళ ఇక్కడ నీట్గా బౌల్ ఇంకా తవ్వుకుంటవచ్చు, లేదంటే మనకి వాషింగ్ మిషన్ కూడా యూజ్ అవుతుంది. మంచిగా ఉంది ఓపెన్ వాష్ ఏరియా. అది ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ యూస్ఫుల్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.